గ్రహిస్తాడు. అంతే తప్ప కోరికలు ప్రతీదీ పరమాత్మను కోరుకుంటూ పోతే మనం అక్కర్లేని విషయ చాంచల్యాన్ని మనసులో పెంచుకుని, మనం అక్కర్లేని పాపపుణ్యాలు పెంచుకుని జన్మల పరంపరను పెంచుకుంటూ మనమే అశాంతికి లోనవుతూ ఉంటాం. పరమాత్మ కోరింది ఇచ్చేస్తాడు. కోరినప్పుడు మనం జాగ్రత్తగా కోరాలి. నాకు ఏదైనా సంపద కావాలి అని అడిగితే సంపద ఇచ్చేస్తాడు. ఆ సంపద వచ్చే అనర్థాలకి బాధ్యుడు ఎవరు అంటే అది పరమాత్మ కాదు, అది మనమే. కాబట్టి మనం కోరుకునేటప్పుడు అదే చెబుతూ ఉంటారు, ధర్మ సమృద్ధి ఏదైతే ధర్మబద్ధమైనదో, ఏదైతే నాకు యోగ్యమైనదో అటువంటి సంపదను నాకు అనుగ్రహించు, ఈ విధమైన ప్రార్థనలు చేయాలట. అంతే తప్ప నాకు సకల సంపదలు నాకే వచ్చేయాలి, అన్ని పదవులు నాకే ఉండాలి అనే వృథా కోరిక కోరకూడదు. విచక్షణతో ఆ పరమాత్మను కోరుకుంటూ ఉండాలి అని ఒక ఉపదేశం చేస్తూ అవ్యాజమైన ప్రేమను పరమాత్మ మీద పెంచుకోవాలి అనే విషయాన్ని కూడా అక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. దీనికి లోకంలో ఒక చక్కటి శ్లోకం మనకు కనిపిస్తుంది. వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయః విద్యా గజేంద్రస్య కాజాతిర్విదురస్య యాదవపతేః ఉగ్రస్య కిం పౌరుషం కుబ్జాయాః కిము సౌందర్యమధికం కిం తత్సుధాంనోధనం భక్త్యా తుష్యతి కేవలం నచ గుణైః భక్తి ప్రియో మాధవః. భక్తి ఉన్నట్లయితే, అవ్యాజమైన ప్రీతి ఉన్నట్లయితే పరమాత్మ తాను ఎదురెళ్ళి వాళ్ళని ఉద్ధరిస్తాడు అని చాలా సందర్భాల్లో మనం విన్నాం. అదే విషయాన్ని ఈనాడు కొద్దిగా స్మరణ చేద్దాం. వ్యాధస్యాచరణం, వ్యాధుడు అంటే బోయేవాడు. వాల్మీకి మహర్షి అనుకుందాం. ఆయన చేయని, వాల్మీకి మహర్షి కాకమునుపు ఆయన చేయని అకృత్యాలు లేవు. కానీ ఒకానొక సందర్భంలో ఆ సర్వేశ్వరుడైన రామచంద్రమూర్తి యందు అద్భుతమైనటువంటి భక్తి కుదిరింది, అవ్యాజమైన ప్రీతి కుదిరింది. విశేషం ఏంటంటే ఆయన రామచంద్రమూర్తిని చూడలేదు. ఎంతవరకు రామాయణం పూర్తి చేశాడో అంతవరకు రామచంద్రమూర్తిని ఆయన చూడలేదు. కానీ ఆ రామచంద్రమూర్తి యందు స్థిరంగా మనసును లగ్నం చేయగలిగాడు. ఆ రాముని యందు అనితర సాధారణమైన స్నేహాతిశయాన్ని పొందాడు. స్నేహం అనే పదానికి ప్రతిఫలాపేక్ష లేనటువంటి సంబంధము అంటారు. స్నేహం అంటే ప్రతిఫల ఆపేక్షించకూడదు. నాకు ఇది చేస్తే నీకు అది చేస్తాననేది స్నేహం అనిపించుకోదు. అతనికి అవసరం కనుక నేను చేస్తున్నాను అని చెప్పడాన్నే స్నేహం అంటారు. అటువంటి స్నేహాతిశయాన్నే భక్తి అని పిలిచారు. అటువంటి భక్తిని ఈ వాల్మీకి మహర్షి రామచంద్రమూర్తిని ఎందు పెంచుకున్నాడు. కాబట్టి రామచంద్రమూర్తి అతని జీవనాన్ని మార్చి మహర్షి స్థానాన్ని అనుగ్రహించాడు. అలాగే ధ్రువస్య చ వయః, ధ్రువోపాఖ్యానాన్ని గుర్తు తీసుకో. ధ్రువుడు భరత చక్రవర్తి యొక్క కొడుకు. అతని వయస్సు 6 లేక 8. ఆ 8 ఏళ్ల పిల్లవాళ్ళకి నాకు లోకంలో అందటికన్నా గొప్పదైనది, పెద్దది, అలాగే దృఢమైనది, ఎత్తుగా ఉండే స్థానం కావాలి అనే కోరికతో ఆయన విష్ణుమూర్తి గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. 8 ఏళ్ల పిల్లవాడు తపస్సు చేయడం ప్రారంభించాడు. విశేషం ఏమిటంటే కొన్ని వేల సంవత్సరాల తపస్సు చేస్తే తప్ప ప్రత్యక్షంగానే విష్ణుమూర్తి సుమారు 9 నెలలకే ఆయనకి ప్రత్యక్షమైపోయాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే తెలియని విష్ణుమూర్తిపై అవ్యాజమైన భక్తిని పెంచుకున్నాడు. అలాగే అక్కడ పరమాత్మ అవ్యాజమైన ప్రేమనే చూశాడు తప్ప వయస్సు చూడలేదు. మూడవది విద్యా గజేంద్రస్యక, గజేంద్రోపాఖ్యానాన్ని, గజేంద్ర మోక్ష ఘట్టాన్ని స్మరించుకోవచ్చు. గజేంద్రుని మొసళ్ళు పట్టుకున్నప్పుడు విశ్వ ప్రయత్నం చేసిన ఆ మొసళ్ళి తనని పెట్టకపోయేసరికల్లా గత్యంతరం లేక చివరికి స్వామి అని పిలిస్తే ఆయన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడ కూడా భక్తినే చూచాడు తప్ప మరొకటి ఆయన చూడలేదు. తర్వాత కాజాతిర్విదురస్య, విదురుడు మహాభారతంలో ధృతరాష్ట్రుడి యొక్క మంత్రి, అతి నమ్మకస్తుడు, స్నేహితుడు కూడా. శ్రీకృష్ణ పరమాత్మ రాయబారిగా వెళ్ళినప్పుడు
దుర్యోధనుడు అంతఃపురంలో ఆయనకు సకల రాజమర్యాదలతో రాజవిందు ఏర్పాటు చేసిన అది దాన్ని కాదని ఈ విదురుడు యొక్క ఇంట్లో భోజనానికి వెళ్ళాడు. అక్కడ జాతి వైషమ్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ పట్టించుకోలేదు. అక్కడ ఇంకొక కథ లోకంలో చెబుతూ ఉంటారు, ఆయన అరటిపండు ఇచ్చాట. అరటిపండు ఇస్తున్నప్పుడు ఆయన వాసుదేవతత్వాన్ని స్మరిస్తూ ఉన్నాడట. అంటే అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. వేదంలో ఏదైతే విషయం చెబుతుందో లోపల బయట అంతటా ఆ విష్ణుమూర్తే నిండి ఉన్నాడు అని ఆ వాసుదేవ తత్వాన్ని స్మరిస్తూ పొరపాటున అరటిపండు ఒలుస్తూ పండు పక్కన పడేసి తొక్కనే ఇచ్చాడట. పరమాత్మ ఏమాత్రం సందేహించకుండా ఆ తొక్కను తీసుకుని దాన్ని భుజించే ప్రయత్నం చేశాడట. అక్కడ పరమాత్మ విదుర భక్తిని గమనించాడు తప్ప ఏమిచ్చాడు అనే విషయాన్ని గమనించలేదు అని కూడా చెబుతారు. యాదవపతేరుగ్రస్య కిం పౌరుషం. కంసుడు యొక్క తండ్రి ఉగ్రసేన మహారాజు. కంసుడు ఆయనను చెరసాలలో బంధించాడు, జైల్లో పడేశాడు. పడివేసిన దగ్గర నుంచి పుట్టబోతున్న సర్వేశ్వరుడైన శ్రీమన్ మహావిష్ణువు యొక్క అవతారభూతమైనటువంటి కృష్ణుడిని స్మరిస్తూ కూర్చున్నాడు. ఆ కృష్ణుని యందు అవ్యాజమైన ప్రేమను పెంచుకున్నాడు. ఎప్పుడైతే కంస సంహారం జరిగిందో కృష్ణుడు అప్పటిదాకా ఆయన కృష్ణుడిని చూడలేదు. కృష్ణుడు ఎలా ఉంటాడో ఆయనకు తెలియదు. కానీ ఆ కృష్ణ పరమాత్మ యందు దృఢమైన భక్తిని పెంచుకున్నాడు. అంత భక్తిని పెంచుకున్నాడు కాబట్టి అతనికి ఎటువంటి పౌరుషం లేదు. కొడుకునే కంట్రోల్లో పెట్టుకోలేడు, ఇంకా శత్రువులు ఏం కంట్రోల్లో పెట్టుకోగలడు, శత్రువులు నేను నిగ్రహించగలడు, అసమర్థుడు ఆయన. కానీ పరమాత్మ యందు దృఢమైన భక్తి ఉన్నాడు కాబట్టి ఈ కంసుడిని సంహరించిన తర్వాత ఆ మధురా రాజ్యానికి ఈ ఉగ్రసేనున్నే రాజుగా ఏర్పాటు చేశాడు. కుబ్జాయా కిమ సౌందర్యమధికం. అక్కడే కుబ్జ యొక్క ప్రస్తావన కూడా చేయొచ్చు. కుబ్జా అనేది ఒక స్త్రీ. ఆమె శరీరం చాలా వంకలు తిరిగి ఉంటుంది, గూని కూడా ఉన్నది, వికృతమైన రూపం. కానీ ఆమె నిరంతరం కృష్ణుని ప్రార్థన చేస్తూ ఉండేది. ఈమె కూడా ఆ కృష్ణుని ఎప్పుడూ చూడలేదు. విన్నది గోకులంలో కృష్ణ పరమాత్మ ఉన్నారు, ఆయన అనేక లీలలు చేశాడు. చంటి పిల్లవాడు రోజుల వ్యవధిలోనే శకటాసురుని సంహరించాడు. అలాగే 6 సంవత్సరాల చిన్న ప్రాయంలో చిటికిన వేలుపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. అనేక మహిమలు చేస్తూ ఉన్నాడు. ఎంత అల్లరి చేసినా ఆయన మీద ఎవరూ కూడా కోపాన్ని పెట్టుకోలేకపోతూ ఉన్నారు. ఆయనకు ఆకర్షితులవుతున్నారు. ఆయన ఏం చేసినా ముగ్ధులుగా చూస్తున్నారు. ఇవన్నీ కొంచెం వింటూనే ఉంది. ఆ కృష్ణలీలలు వింటూ ఆ కృష్ణుని నిరంతరం స్మరణ చేస్తూ ఉన్నది. ఈ మధురలోకి వచ్చిన తర్వాత కృష్ణ పరమాత్మ ఆమె కాళ్లపై కాళ్ళు పెట్టి తన భుజాలతో ఆమెను లేపాడు. లేపినంత మాత్రము చేతన ఆ స్పర్శ చేతనే ఆమె యొక్క కురూపం మొత్తం పోయి ఊర్వశి కన్నా మించిన అందాన్ని ఆమె పొందింది. అంతటి అనుగ్రహాన్ని కృష్ణ పరమాత్మ ఎందుకు కుప్చకు చేశాడు అంటే ఆ కృష్ణుని యందు అవ్యాజమైన ప్రేమనే అతను గమనించాడు. కింతత్ సుధాంనో ధనం. సుధాముడు కుచేలుడు. ఈ కుచేలుడు కృష్ణుడు యొక్క స్నేహితుడు. ఒకనాడు కృష్ణుని చూద్దామని మథురకు వచ్చినప్పుడు, ద్వారకకు వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు స్వాగతం పలికాడు. చేయి పట్టుకుని రాజప్రాసాదంలోకి తీసుకువెళుతున్నాడు. కృష్ణుడు సర్వాంతర్యామి, అన్ని విషయాలు ఆయనకు తెలుస్తాయి. విశేషించి కృష్ణ పరమాత్మ ఏం చేశాడు అంటే ఆయన చేయి పట్టుకుని ఈ ఆభరణాలు ఉండే గదికి, ఆ పట్టు వస్త్రాలు ఉండే గదికి తీసుకువెళ్ళాడట. కుచేలుడు ఆ వస్త్రాలను ఆ ఆభరణాలను చక్కగా చూస్తున్నాడు. చూస్తూ ఇది నా కృష్ణుడికి బాగుంటుంది, ఇది నా కృష్ణుడికి బాగుంటుంది అనే భావన చేస్తున్నాడు తప్ప ఈ వస్తువు బాగుంది అనే ఆలోచన ఆయన చేయట్లేదు. సరే, అదే భావనలో మునుగుతూ ఉండగా బంగారంతో చేసినటువంటి మంచంపై అంటే తల్పంపై ఆయనను కూర్చోబెట్టాడు. బంగారు పాత్రలో ఆయన పాదాలు పెట్టాడు. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ శంఖంతో గోక్షీరంతో ఆయన పాదాలు కడుగుతూ ఉన్నాడు. ఇదంతా కుచేలుడు చూస్తూనే ఉన్నాడు. కానీ ఇదంతా కృష్ణుడికి బాగుంటుంది అనే భావనలో ఉన్నాడు తప్ప కృష్ణుడు నాకు చేస్తున్నాడనే అనే భావన ఆయనకి లేదు. ఇదంతా హృషికేశుడైనటువంటి కృష్ణ పరమాత్మ గమనిస్తూనే ఉన్నాడు. ఇంత భక్తితో ఉన్నాడు కాబట్టి అతనికి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చేశాడు. ఈ ఉపాఖ్యానాల వల్ల మనకేమర్థమైంది అంటే భక్తి ఆతుష్యతి కేవలం నచగుణై భక్తి ప్రియో మాధవ. ఈ పరమాత్మ భక్తి వల్ల సంతోషపడతాడు తప్ప
గుణముల చేత లేకపోతే ధనము చేత అతను సంతోషాన్ని పొందాడు అని. దీన్ని బట్టి మనం పూజ చేసేటప్పుడు భక్తిని పెంచుకోవాలి తప్ప ఆడంబరాలను పెంచుకోకూడదు. అక్కడ ఉన్నది రాయో లేకపోతే విగ్రహమో లేకపోతే ఏమీ లేదో ఏదైనా కావచ్చు, పరమాత్మ ఉన్నాడు అనే భావనతో ఆ పరమాత్మ యందు స్థిరంగా మనస్సును కనుక లగ్నం చేసి నిశ్చయమైన బుద్ధితో ఆ పరమాత్మను ఉపాసన చేసినట్లయితే, ఆ పరమాత్మను ఏమీ కోరకుండా ఉన్నట్లయితే ఆయనను మనం రక్షించడమే కాకుండా మనకి ఏదైతే అవసరమో ఆ జ్ఞానాన్ని బోధించి ఒకానొక సందర్భంలో మోక్షాన్ని కూడా అనుగ్రహించే అవకాశం ఉన్నది. కాబట్టి భక్తిని పెంచుకునే ఉపాయాన్ని మనుష్యులే ఆలోచన చేసుకోవాలి. భక్తి ఎలా పెంచుకోవాలనే విషయం మత్స్యపురాణంలో పరమాత్మ చెప్పలేదు. భక్తి పెంచుకోండి, భక్తి పెంచుకోవడం వల్ల నామస్మరణ అంటే దృఢమైన విశ్వాసంతో నామస్మరణ కనుక మీరు చేసినట్లయితే జన్మలకు కారణమైనటువంటి పాపపుణ్యాలను పోగొట్టుకుంటారు, పాపాలను విశేషించి పోగొట్టుకుంటారు అని చెప్పాడు. అదే విషయాన్ని భీష్మాచార్యుల వారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. విశేషించి ఈనాడు నిర్జల ఏకాదశి, వెంకటాచల మహాత్మ్యంలో ఈ నిర్జల ఏకాదశి గురించి అలాగే ఏకాదశి గురించి విశేషమైన ప్రస్తావనలు చేస్తూ ఈనాడు స్వామి పుష్కరణలో అలాగే వరాహ పుష్కరంలో కానీ ఎక్కడైనా తిరుమల క్షేత్రంలో స్నానం చేసిన నియమపూర్వకంగా ఏదో నిత్య స్నానంలాగా కాకుండా సంకల్పపూర్వకంగా ఇదిగో ఈనాడు ఈ పర్వ కనుక పరమాత్మ ప్రీతి కొరకు నేను స్నానం చేస్తున్నాను అనే సంకల్పపూర్వకంగా ఆ స్నానం చేసిన, గోపూజ చేసిన, ఆ పరమాత్మను దర్శించుకున్నా లేక ఆ పరమాత్మ గుణగణాలు కీర్తించినా, ఎవరైనా కీర్తిస్తున్నా విన్నా ఇది సేవించుకోవడం అంటారు. 3 రకాల సేవలలో ఏది చేసుకున్నా అతనికి అనంతమైన ఫలాన్ని వస్తుంది అనే విషయాన్ని నారద మహర్షి చెప్పారు అని కనిపిస్తున్నది. అందుకనే నామ సంకీర్తన యొక్క మాహాత్మ్యాన్ని మరొకసారి చాలాసార్లు చెబుతూ ఊతపదంగా పరమాత్మ నామాన్ని పెట్టుకోండి. రామానో, కృష్ణనో, హరి అనో, ఏది నచ్చితే ఏదో, లేకపోతే గోవిందానో, గోవిందేదు సదా స్నానం, గోవిందేదు సదా జప, గోవిందేదు సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం. నిరంతరం స్నానం చేస్తున్నా, మరొక పని చేస్తున్నా, ఏ పని చేస్తున్నా గోవిందనామ స్మరణాన్ని మీరు చేసినట్లయితే ఆ గోవింద అనే పదాన్ని లేక మీకు నచ్చిన మరొక దేవుని యొక్క మరొక స్వామి యొక్క నామాన్ని మీరు కనుక ఊతపదంగా కనుక మీరు మార్చుకున్నట్లయితే దాని యొక్క ఫలితం చాలా గొప్పదిగా ఉంది. ఈ మత్స్య పురాణంలో ఊతపదంగా నామస్మరణ చేస్తే ఏ ఫలితం దొరుకుతుందో అనే ఉపాఖ్యానం కూడా ఉంది. మనకి పై రోజుల్లో దాన్ని ప్రస్తావన చేసుకుందాం. ఇటువంటి పర్వదినం నాడు ఆ విష్ణునామ స్మరణ చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ మనం పరమాత్మ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.